హలో గాయస్, ఈరోజే రెండల్ కార్ తీసుకొని అయితే మేము చర్చ్కి అలాగే మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాము. పెట్రోల్ కార్డ్ మొబైల్ వాడదాం. క్యామ్ వాడచ్చు కదా? క్యామ్ వాడచ్చు. 10 లీటర్లు వచ్చింది బ్రో. 10 లీటర్లు అంటే 900 కిలోమీటర్లా? దిస్ ఈస్ కేబుల్ బ్రిడ్జ్. అది గోవా కేబుల్ బ్రిడ్జ్. ఇది మొక్కలో అది బొక్క బాగా పడింది. బొక్కలో అది బొక్క బాగా పడింది. అంతే, ఆ డ్యాన్స్ అంటారు. ఆడేవాళ్ళని ముంచింది కూడా కదా? లేదు, డ్యామ్, చిన్న డ్యామ్ కానీ డ్యామ్ నీళ్ళు నిండితే పెద్ద, చాలా పెద్ద అవుతుంది. నేను వెళ్ళా షిప్ దగ్గర. అర్థం కావట్లా, మనము ట్రైన్ తప్పేసాం ఆల్రెడీ మనం. నేను నాకేం ఇబ్బంది లేబ్బా, మీ రూట్ తప్పినా ఇబ్బందిలే, నాకు ఏం ఇబ్బందిలే. స్పీడ్ గానే ఉన్నాయి. కెమెరా ఆఫ్ చేయాలి. బ్రో ఎంత తీసుకోండి తీసుకోండి. ఏం చేయాలరా? అందరూ ఫోన్లు తీసుకొని కెమెరాలు తీసుకొని స్ట్రైట్ కాదు, తిప్పుకో ఏం కాదు. అందుకే ఏమైనా కూర్చోబెట్టండి. రోడ్ ఏమన్నా నీకు ఏమైనా కట్ చేసి ఇచ్చినాడా ఎట్లా? నీకు ఈ వ్యూస్ అన్ని చూడండి, ఎంజాయ్ చేయండి. మా పక్కన చుక్కలు తెప్పిస్తాడు ఏరా. మా డ్రైవర్ ప్రో రైడర్ అయినాడు ఇప్పుడు. మన కొనుక్కు వస్తుంది కానీ అందరికి, అందుకే ఇప్పుడు అందరికి ఇదే బ్రో. అయితే వెళ్ళిపోతావు ఆయనకి. నాయన నువ్వు గోప్రో వద్దు, బండ్ల ప్రో వద్దు, ఆయన పెట్టేదారే పెట్టలేరా? అన్నీ టెంకాయ చేయట్లేరా నవీన? జగన్ ఫోటోలు. ఇది మీ పాయింట్. ఎట్లా ఉన్నా పైన ఉండేది ఇదే వేస్తానా? రేపు ఎవరు వస్తారు బండికి? అందరూ వచ్చేది లెక్క ఇట్లే మూసుకొని వస్తారు. ఇప్పుడు మళ్ళీ డీజిల్ అయిపోతే మూసుకొని పోస్తారు అందరూ. అంతే కదా బ్రో? అంతే, రాకపోయినా తెగదు. అంతే. కాదు, డబ్బులు అడ్వాన్స్ ఇయ్యరు. ఇంకా అడ్వాన్స్ ఎందుకు ఇస్తారా? ఇప్పుడు మన బండి ఎత్తుకో మీరు, మాకు రేపు పొద్దున్న కానీ అడ్వాన్స్ ఇయ్యరు. అయిపోయింది అడ్వాన్స్. 2 రోజులు చెప్తే 2 రోజులు దాకా 2 రోజులు పేమెంట్ అయిపోయింది ఆల్రెడీ. అడ్వాన్స్ ఒక రోజు బండికి డబ్బులు తీసుకుంది అమ్మా. మనం ఇచ్చిన దాంట్లో ఒక రోజుకి అడ్వాన్స్ తీసుకునింది. మనం 2 దాంట్లో ఒక రోజు అడ్వాన్స్, ఒక రోజు పేమెంట్ అయింది. అర్థమైందా? రేపు మళ్ళీ అడ్వాన్స్ ఇస్తే మా బండి ఇస్తారంట. ఎలా పోతే అడ్వాన్స్ తీసేసుకుంటారంట. అడ్వాన్స్ కూడా దింగేస్తుంది. 4,000కి ఇస్తారు బ్రో. 2,000 కదా? 2,000 తీసుకుంటుందా? బండి తిప్పుకొని మళ్ళీ ఇచ్చేయాలి కదా. వాళ్ళు కొత్త బండి బ్రో, కరెక్ట్గా తిరిగింది అంటే 1,200 1,300 తిరిగింది అంతే. ఒకవేళ ఇవాళంతా తిరుగుతాము, రేపు వెళ్ళాము, 2,000 హీరో అది మన బొక్క బ్రో. మనం చేసుకుని తప్పది. నువ్వు తిక్కుంటది, ఎర్ర ఉంటది. ఇంతకు టెంపుల్ నాకేం అర్థం కాలే. పేరేం వచ్చింది? శ్రీ మంగేష్ టెంపుల్ పార్కింగ్ లాట్ అని. ఫోన్ కట్టి కూర్చోద్దంటయా. ఫోన్ వచ్చింది, మెసేజ్ చేశాను. పోలీసులు ఉన్నారు బ్రో. ఇది పెద్ద టవర్ ఉన్నది లోకల్ అమ్మాయిలు. లోకల్ 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 టైర్ పచ్చినట్టు. ఇది ఫైనల్ ఎండ్ ఉన్నాయి. ఈడన్నాయి చెప్పు. చంపుడు రెండే డ్రైవ్ చేయమని చెప్పి డ్రైవ్ మర్చిపోయి రూట్ మర్చిపోయి తిప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడైతే మనం 6 మంది వచ్చాం.
దూరండియా. ఓకే అద్దాలు వర్షం మాత్రం వదలలేదు. మళ్ళీ స్టార్ట్ అయ్యింది వర్షం అయితే. అయితే గోవాలోని నా సౌత్ గోవా స్కూల్ ఇది భయంకరంగా ఉంది స్కూల్ అయితే. మళ్ళీ చాలా పెద్దది స్కూల్ ఉన్నాయా? స్కూల్ అయితే బాగుంది. చూపిస్తాము. మేము ముద్దేశ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తం హ్యాండ్మేడ్ ఆర్ట్ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు నచ్చడానికి వెళ్తా. మా బాలు బ్రో అయితే కుస్తీ పడుతున్నాడు ఫోన్తో. ఇప్పుడు చూపి వద్దు పిల్లలు లేట్ అయిపోయారు. కేరళ ఒక్క చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కేరళ ఒక చెట్లు టెంకాయ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. బాగుంది లొకేషన్ అయితే బాగుంది. ఇప్పుడే కొద్దిగా క్లౌడీ అయిపోయింది, మొత్తం క్లౌడీ అయిపోయింది. ఇక్కడైతే బాగుంది. ఆర్ట్స్ చాలా బాగున్నాయి, డెకరేషన్ ఐటమ్స్. ఏ ఆంటీ పార్ నవ్వ వస్తుంది. బారిష్ ఆగా బ్రో టచ్ అయ్యి బ్రో యూట్యూబ్ మొత్తం చేస్తారు. సోమవారికి ఇస్తుంది లోపల శివుడికో ఎవరికో ఇచ్చి లోపల మాకు ఏది తీసుకోండి. వర్షం ఆగా బారిష్ 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 బారిష్. ఇక్కడైతే బాగుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది బాగా భయంకరంగా స్టార్ట్ అయింది వర్షం. ఇలా అలా షాప్లో ఏదో కొంటే కానీ తీసుకోవాలి అంటారు ఇప్పుడు. వాటర్ కాదు ఇది కోనేది. ఆయన యాడగరి అన్ని గొట్టిలే గొట్టిలు కావు దానిలాగా హ్యాండ్మేడ్ ఆర్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే. హ్యాండ్మేడ్ ఆర్ట్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి. బాలు తీసాను అసలు ఎంటర్ అయినాము. ఈ టైమింగ్స్ ఏ టెంపుల్. ఓ చెప్పలేదు కదా ఎప్పుడు ఏడ్చి పెడదాం. లేడీస్ ఎవరో ఉన్నారు. అయ్యే అయితే పెద్ద కోనేరు ఇది. శివటి అన్న ఇండియన్స్ మంచి ఆర్టిస్టులే బాగా గుళ్ళైన బాగా చెక్కారు. లోపల కెమెరాలో ఉంటుందో లేదు తెలియదు కానీ అవుట్ సైడ్ చూడండి.
ఓ దేవా 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 నమో నమో దేవా దేవా ఇది స్వామి త్రిశూలం అయితే ఉంది ఇక్కడ. అయితే అవ్వదు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంది స్వామివారిది. ఇది స్వామి లోపల ఎంట్రన్స్ ఇది. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఎంట్రల్ లోపల. నాకు 2 తీయండియా. దర్శనం అయితే అయిపోయింది. బాగున్నాడు స్వామివారు, బాగున్నారు. దర్శనం అయిపోయింది. ఇక్కడైతే మనం బ్యాక్ టు వేరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. శివుడు స్టెప్స్. ఇప్పుడైతే మా అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఇదైతే లొకేషన్ అయిపోయింది. మా వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు వదలట్లే. అయితే బయలుదేరుతున్నాం. వర్షం అయితే ఎక్కువ పడింది, తగ్గింది. అయితే బయలుదేరుతున్నాం. ఇంకా అయిపోయింది. బ్లాక్గా వస్తుంది. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. ఏంది బాగుంది టెంపుల్, ఒకసారి విజిట్ చేయండి గోవాకి వస్తే. బ్యాక్ టు కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అయితే ఎంట్రెన్స్ చేయం ఇప్పుడు వేసుకొని వెళ్ళిపోవడం. బాగా వచ్చాయి, బాగా వచ్చాయి. మన దగ్గర సరిపోవచ్చింది. మనమే కదా తీసుకుంటావా? వచ్చిన క్యాప్ ఏది? క్యాప్ ఏది? ఇదే ఓల్డ్ గోవా. ఓల్డ్ గోవా అయిపోయింది. బ్రో వచ్చేసాను బ్రో. ఎందుకు అన్ని సార్లు చూసినాం కదా. మా వాళ్ళు ఫోటోలు మాత్రం వదలట్లయ్యా. ఎక్కడ వీడా కాదు. వీడానా? ఇంకొకటి ఎవరో మిస్ అయ్యా. వదిలేరు, బయలుదేరుతారు. ఇలా పరిగెత్తున్నారు. అయితే మా కార్ దగ్గరికి వెళ్ళి మేము ఇంకా బయలుదేరుతాం. ₹10 కాదు, ₹100 అంటే ₹10 అంటే లేలో అంట. ఇక్కడ ఏ లేడీస్ వాళ్ళే బ్రో. అక్కడే దిగుతాం బ్రో. వచ్చాక దిగుతారా బ్రో? అంటే పిక్కులు అన్నాడు. ఏ ఫోటో ఇది? అన్నిటి గోవాలో చర్చికి వచ్చావు వడ్డీ. చర్చికి వచ్చావు, ఇప్పుడే వచ్చావండి. రా టైంలోకి రా. హాయ్ గాయ్స్, రండిరా గోవా రండిరా. వచ్చి కొత్త వేయించుకుంటారా. గోవాలో ఈరోజు బొక్క పడింది మాకైతే, వెరీ బొక్క. 2వ కార్ తీసుకున్నాము, సెల్ఫ్ డ్రైవ్. పిక్కి తీరా ఓ కెమెరా.
వచ్చాడు పెళ్ళి చేసుకుంటాడా మనకైతే భలే కట్టారు అసలు అప్పుడు అడవులు ముందు పోయి అడిగి ఉన్నారు నేమ్ అడుగు అంకుల్ని కాదు అంకుల్ నేమ్ అడుగు అక్కడ ఉంటుంది 1957లో ఇక్కడ 1955లో ఇక్కడే ఉందంట 55లో గోవా నచ్చి ఇక్కడే ఇక్కడే ఉండించాలని మమ్మిఫికేషన్ చేసి ఇక్కడే పెట్టేశారంట అయితే ప్లేసు ఇదే లోపల అయితే ఇలా ఉంటుంది నేను దీనికోసమే అప్పుడు వచ్చింది వాళ్ళ ఇది బుక్ స్టాల్ ఇది అడిపోలి ఇప్పుడైతే ఫైనలీ బ్యాక్ టు నేనైతే వెనక్కి వెళ్ళిపోతాను నేనైతే చూసేసాము మా వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ తెలియదు ఎత్తుక్కోవాలి మా వాళ్ళ కోసం బ్రో ఒకటి ఇడ్లీ లోపల నుంచి ఇస్తాను ఎవడేడు ఓల్డ్ పెయింట్ డిఫరెంట్ ఓల్డ్ పెయింట్ ఇప్పుడైతే ఎగ్జిట్ అవుతుంది అయ్యమ్మో ఇక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళి ఇలా వచ్చాం మళ్ళా పోదాం రా అలా ఎందుకా వెళ్దాంపా లే ఫోన్ అలా లే మా వాళ్ళు ఏరే మన వాళ్ళు వెళ్ళిపోయారు మనతో పాటు మన ముగ్గురు వచ్చింది కేసులో మనం అందరు ఇది ఇక్కడ పెద్ద తలుపు ఉంది తెరిచేదానికి అయితే మనిషి అయితే వెయిట్ చేస్తున్నాడు డ్రెస్ వేసుకోలే లోపల మమ్మీ ఉంది చూసారా అయితే గోవా చర్చ్ దగ్గర ఉన్నాము ఏదో ప్లాన్ చేసుకొస్తే ఇదేదో జరిగింది ఇక్కడ అంతా వర్షం పడుతుంది ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది
చర్చి చూసేస్తే వెళ్తున్నాము. అయితే ఫీలింగ్ కొద్దిగా బాగుంది. లోపలైతే మంపికేషన్ చూసాం కానీ అమ్మాయి ఇండియా నచ్చి ఇక్కడే ఉండిపోయిందంట. అది లైక్ గుడ్ బాగుంది. మా వాళ్ళు మనల్ని నచ్చకపోతే ఇండియా దొబ్బుతారు. అది చేయండి రా, ఇది చేయండి రా అని. బాగుంది, నేచర్ అయితే బాగుంది. ట్రై చేయొచ్చు ఒకసారి. బ్రోటీకి ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు చూసినావు? ఇందాక అవును, ఏం చూసినావు నువ్వు? ఆమె గుండెకాయ చూసిన. కార్ గాడికి రాండ్రా. టైం మసాజ్. మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. దట్ ఈస్ మ్యూజియం. ఇది మ్యూజియం, ఇది ఇక్కడ చర్చు. రెండు కవర్ చేస్తాం ఒకేసారి. చర్చ్ అయితే అయిపోయింది. ఫ్రేమ్ దగ్గర రా బాలు బ్రో. సైడ్ ఒక సెకండ్ రా, ఒక సెకండ్ రా. ఇప్పుడు రా రాయా. బ్రో ఇది మొత్తం ఇప్పుడైతే వచ్చేసాం, మ్యూజియంకి అయితే వచ్చాం. ఇది మ్యూజియం లాగా లేదు, ఇది గ్యాలరీ. ఇది గ్యాలరీ ఆఫ్ సర్వింగ్ ఆఫ్ ఇండియా. ఏది పడితే ఫోటో బ్రో ఇక్కడ ఒకటి దిగి నాకు. లైట్ బిల్ అవుతుంది ఒక్కటి. బ్రో మళ్ళీ వెళ్దాం. ఫోటోలు అంటే ఫుల్ ఫస్ట్ నీకు చెప్పాలి కాదు బాలు బ్రో. వేర్ ఆర్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ కమింగ్ వన్ డే. అయిపోయింది. వే టు ద ఎగ్జిబిషన్ అన్న సైడ్ కి. ఓ అటు నుంచి ఇటు పొమ్మంటుంది. మ్యూజియం బాత్రూమ్. గోవాలోకి వచ్చినప్పుడు అమ్మాయిలు చూడకపోతే కళ్ళు పోతాయి. నేను వచ్చిన బొక్కదోలు ఎన్ని మాడుతున్నారు, మాకు మండుతుంది. చేసేదంతా ఏముండదు. ఏం బాలు బ్రో? ఏదో ఒకటి కొట్టేస్తే వాళ్ళు చూస్తున్నారు కానీ. బాలు బ్రో ఇక మంచి పెరంగల్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. అన్నీ బేగారు సార్, ఇక్కడ చేసుకో మళ్ళా. జల్దీ అవడం. ఓ టికెట్స్ నో ఫ్రీ. వేరే యూట్యూబర్స్ తీసుకోవాలి. చర్చెస్ అగెయిన్స్ట్ అండ్ అలో చేయట్లేదు, కాకపోతే నేను అక్కడ కట్ చేస్తున్నా. సౌండ్ రాకుండా చేయాలంటే సౌండ్ రాదు. ఆఫ్ చేసేప్పుడు మళ్ళీ అడిగి దొంగతనంగా రికార్డ్ చేస్తాను. అరిసాయి వచ్చాడు వంటకి మీకు. అరిసాయా?
Mami, ik liet daar niet kiezen. ఉంటే ఉండి ఇప్పుడు అదే పనిగా చూస్తూ ఉంటాడు. డెమో పీసెస్ ఇలా కావాలని చేయాలి. యాంకర్ చూడండి ఎంత ఉన్నదో. నువ్వు రియల్ యాంకర్లు ఇదేమో నీ టైప్ చేస్తామని. ఇవన్నీ అయితే రియల్ యాంకర్ అది ఉన్నది. సైడ్ మన నంది చూడండి. ఇప్పుడు బ్రిటిష్ నా కొడుకు లెటర్ వినాశం చేసిన డెమోస్ ఇవన్నీ. చూడండి మా ఆర్కిటెక్ట్ చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో మన ఆర్కిటెక్ట్స్. ఇక్కడికి వెళ్ళాల్సి మనం. ఎవడు అలో చేయట్లేదు బ్రో, కానీ నేను సీక్రెట్గా తీస్తున్నా ఎంత వీడియోస్ అన్నీ. నాకు ఒకసారి రెడ్ ప్యాంట్ వేస్తున్నాడు, ఇది అలో లేదైనా ఒక్కడనే వచ్చి తీస్తున్నా అవన్నీ. ఎవరే కానీ లేరు. పక్ ఆడికి వెళ్దామా? ఆడికి వెళ్దామా? ఆడికి వద్దులే. ఇవన్నీ నాది సమాధానం ఉంటా బ్రో ఎన్ని సమాధానం ఉంటా. ఇవన్నీ సమాధానాలు, ఇవన్నీ పేర్లు పెట్టినట్టు చూడు. ఐ థింక్ అయ్యా అనుకున్నాను. ఏంది ఇప్పుడు ఎవరు కడతారు ఈ మధ్య? మన వాళ్ళు పిప్పి వేసి గడిపించారు ఎన్ని మన వాళ్ళ దగ్గర. ఏం చూడా రోడ్కి లేదా మాత్రం ఎవడే కానీ లేరు బ్రో. సీక్రెట్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. అడే సీక్రెట్ వాళ్ళ లోపల చెక్ చేసుకోవచ్చు. పెరంగిలో అక్కడ దాకా సరే. నాకు ఒక ఫోటో ఏం తీసినారు బ్రో, అంతేనా? ఇమీడియట్గా వచ్చాం మనం. ఇప్పుడు దీంట్లోకి సీక్రెట్కి వెళ్ళాం మనం. ఇలా సీక్రెట్కి వెళ్ళి తీయొచ్చాం. ఓ దీంట్లో ఎరకపోయింది, అది పేలితే ఇది బ్రో. దీంట్లో ఎరకపోయింది అది. ఫోటోలు అయితే అయిపోయినాయి. బ్రో నేను అక్కడ ఇప్పుడు చూడు ఎవరు వస్తారు ఆడ. ఓ నాకు రెండు ఫోటోలు తీసారే వాళ్ళు. మేము బ్లాగ్ తీసుకున్నాం. బ్లాగ్ లాగిన్ తీసేది ఇప్పుడు చూడు, మనం బ్లాగ్ తీస్తే దీనికి వద్దంట. ఇంకా 5 ప్లేసెస్ నీకు చూపించేదానికంటే హక్కు లేదంట నాకు. నేను ఇంకా లోపలికి చూసాను ఉండేది లోపల. కాదు ఐ లవ్ గోవా. అయితే
హలో బ్రో, మన ఫోటో దిగిపోతే ఏం ఫ్రెండ్స్, ఒక వీడియోస్ అయినా ఉన్నాయి. మన తీసేప్పుడు అందరికి లేట్ అవుతాయి అంటారు. పదండి, ఈ పాడి జీవితం ఎన్ని రోజులు ఇలా చేస్తారు. కాదు బ్రో, ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు చూడండి. లే బ్రో, వర్షం పడి ఒక సెకండ్ ఆగిపోయింది. అయితే మ్యాప్ ఇది మ్యూజియము, అది చర్చ్. లెట్స్ గో టు మళ్ళీ కార్యక్రమాల. బాగుంది. వెళ్ళిపోతున్నాము ఇంకా చర్చిని చూసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే హ్యాండ్మేడ్ ఆర్టిస్ట్ చాలా ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి, ట్రై చేయాలని ట్రై చేయొచ్చు.